అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, పార్టీలు చూడలేదు. కులాలకు పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది. మీ కుటుంబంలో సహాయం అందిందంటేనే, మీ కుటుంబంలో సహాయం అందుంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుతాం. వేపించారు, పైపులు వేసి ఇంటింటికి వేపించిండు, బదారు వేపించిండు. ఇప్పుడు బాగానే ఉంది, వస్తున్నాయి నీళ్ళు కూడా. అంతకుముందు బాగానే ఇబ్బంది పడ్డాం నీళ్ళు లేక. ఇప్పుడు నీళ్ళు వచ్చిన కానీ ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. అంతకుముందు నీళ్ళు తాగడానికి లేక, ఇంట్లో లేక కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డాం. కొట్టు బోర్డు తెచ్చుకున్నాం, పొలం పోయి తెచ్చుకున్నాం, చాలా దూరం నుంచి గింజలు మోసినాం. బాగానే వస్తుంది. రామకృష్ణ రెడ్డి గారికి వేస్తాం నా ఓటు. 4 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి, అమ్ముడు పడుతున్నాయి, రైతు భరోసా వస్తుంది. ఇంకా గోపురాకు బుక్లో ఉన్నాను నేను, అవి రద్దు అయినాయి. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఓటేసి గెలిపించుకుంటాం. గవర్నమెంట్ డబ్బులు పడుతూనే ఉన్నాయి. ఇబ్బంది పడ్డాము నీళ్ళకి, ఇప్పుడు బాగానే వస్తున్నాయి. మోటార్ వేయించాం, నీళ్లు బాగానే వస్తున్నాయి. మన ఎమ్మెల్యే గారు వేయించారు. అక్కడ మా జగన్కే ఓటు, ఇక్కడేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటు. ఆశా డబ్బులు 4 సార్లు పడ్డాయి, కాపులు వేస్తే 4 సార్లు పడ్డాయి. పింఛన్ వస్తూనే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. మా మనకి అమ్మ ఒడి పడుతుంది, 2 సార్లు పడ్డాయి. ఊరు గట్టి 70 సంవత్సరాలు నీటి కోసం కనీసం 3 కిలోమీటర్ పోయి కూడా ఎత్తుకొని వచ్చాం. చాలా కష్టపడ్డాం, ఎంతమంది ప్రయత్నం చేసినా కాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపు 1 కిలోమీటర్లు బోరేసి అక్కడి నుంచి మొత్తం టాపుల ద్వారా ఇళ్లలో కానీ బజార్లలో కానీ ఫ్రీగా వదులుతున్నది నీళ్లు. ప్రశాంతంగా బాగుంది. రామకృష్ణారెడ్డి సహకారంతో మా సర్పంచ్ ప్రయత్నం చేసి ఈ గ్రామాన్ని సస్యశ్యామల నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. ఈ గవర్నమెంట్లో వాళ్ళ పొలాల్లో వేసుకొని ఏదో అరకొర సింగిల్ పేస్ నీళ్ళు ఎన్ని వస్తాయి. కొన్నాళ్ళు ఆడిచ్చారు, దాన్ని కూడా అమ్మి పారి ఎంగిరు. అది ఏం చాలా ఇబ్బంది పడ్డాము. పథకాలు వస్తున్నాయి, నీళ్లు కొరతలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఎక్కడైనా బాగా వస్తున్నాయి నీళ్లు. పోతే మళ్ళీ వర్క్ కూడా చాలా కూడా ప్రారంభమైంది. దానివల్ల మా పొలాలకు కూడా రేటు వచ్చే అవకాశం ఉంటుంది. బాగా పోరాడారు ఎమ్మెల్యే గారు. పోయి ఢిల్లీలో పోయి కేంద్రంతో చేసి మళ్ళీ కొన్నాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్లో ఉంది, అది దాన్ని పోరాడి తీసుకొచ్చి ఇప్పుడు ప్రయత్నం చేశారు. అది వస్తే ఇంకా మాకు బాగా మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావాలి. ఈ శ్రీరాంపురం తండా గ్రామ పంచాయతీలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చిన్న పంచాయతీ ఆఫీస్ కూడా ఉండేది కాదండి. ఇప్పుడు మా గ్రామానికి సచివాలయం బిల్డింగు మరియు మన హెల్త్ క్లినిక్, నాడు నేడు కింద స్కూలు డెవలప్మెంటు, గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు, అంతకుముందు ప్రభుత్వంలో నీటి సమస్య చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ నీటి సమస్య కూడా లేకుండా మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి దృష్టికి మేము నీటి సమస్య ఉందని తెలియజేస్తే మా గ్రామంలో ఉన్నటువంటి ఆ బోరు రాకుండా ఉంటే బోరు శాంక్షన్ చేయించారు. బోరు వేస్తే నీళ్లు పడలేదు. అయినా కానీ కిలోమీటర్ దూరంలో పొలంలో రైతు దగ్గర భూమి ఉందని చెప్తే ఆ భూమిలో బోరేపీయటానికి మేమందరం సహకారాలు అందిస్తే ఆ రైతును ఒప్పించి 2 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ని గ్రామానికి రప్పించి పైప్ లైన్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యని మేము తీర్చుకున్నాము. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీళ్ల కోసం నీళ్ల ట్యాంకర్లు ఇస్తే అక్కడ కొట్టుకొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. ఇప్పుడు ఆ వాటర్ సమస్య కూడా లేదు. మాకు రామకృష్ణారెడ్డి గారి ద్వారాగా చాలా లబ్ధి జరిగింది. మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా చాలా పథకాలు మా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ లబ్ధి చేకూరింది. ఉదాహరణకు నేనేనండి, నాకు 2 మగపిల్లలు, 2 బీటెక్ చేస్తున్నారు. బీటెక్ ద్వారాగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారాగా ఫీజు 3 కిస్తీలు పడిపోయినాయండి. ఆ డబ్బుల ద్వారాగా వాళ్ళకి కాలేజ్ ఫీజు కట్టుకున్నాము. అకౌంట్లో నుంచి, వాళ్ళ అమ్మగారి అకౌంట్లో నుంచి కాలేజ్ ఫీజు కట్టుకొని ఈరోజు నా పిల్లలు
డిగ్రీ పూర్తి చేసుకుని ఆ ఫీజు కట్టిన అమౌంట్తో జగనన్న కట్టిన ఫీజుతోనే డిగ్రీ పూర్తి చేసుకున్నాము. దాని ద్వారా నా పిల్లలు ఇప్పుడు ఈరోజు చాలా లబ్ధి పొందారు. నేనైతే ఆ ఫీజు కట్టుకొని చదివించలేకపోయేవాడిని. ఈ నవరత్నాల పథకాల ద్వారాగానే మాకు మంచి న్యాయం జరిగింది, లబ్ధి జరిగింది. పథకాలన్నీ కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా అందరికీ లబ్ధి పొందారు. కాబట్టి ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 50,000 మెజార్టీతో మాకు గెలిపించుకొని మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సచివాలయం కట్టించారు, హాస్పిటల్ కట్టించారు. మా గ్రామంలో నవరత్నాలని జనాలు ప్రతి ఒక్క కుటుంబానికి వస్తున్నాయి. నవరత్నాలు అమ్మఒడి అయితేనేమి, డోక్రా సున్నా వడ్డీ అయితేనేమి, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, తర్వాత ఉచిత పంట బీమాలు కానీ, ఇవన్నీ మన శ్రీరామపురం తండాలో అన్ని నవరత్నాలన్నీ సంక్షేమ ఫలాలన్నీ బాగానే అందుతున్నాయి. రామకృష్ణారెడ్డి గారు కులం చూడలేదు, పార్టీ చూడలేదు, ఏది చూడకుండా మొత్తం ఎవరికి వచ్చే పథకాలు వాళ్ళకి ఇవ్వండి, ఏ సంక్షేమ పథకాలన్నా వాళ్ళకి ఇవ్వండి. తర్వాత మన వెంకటరామరెడ్డి అని ఉండి మనం వెళ్ళిపోయి అక్కడ పెద్ద మనకు అందుబాటులోనే ఉంటుంటాడు. ఎప్పుడు మన వెంకటరామరెడ్డి అన్న కూడా అందుబాటులో ఉంటుంటాడు. ఏది కావాలన్నా చేసి పెడతాడు. ఈ 2024 ఎలక్షన్లో మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నని గెలిపించుకుంటాం. గ్రామానికి మొట్టమొదటి ఇబ్బందులు ఏమిటి అంటే నీళ్ల సమస్య. నీళ్ల సమస్యలు ఉంటానా స్కూల్లో కానీ ఊళ్ళో కానీ అన్ని చోట్ల సమస్య అనగానే మన పార్టీ రావడంతోనే స్కూల్లో బోరేసాం, ఊరి కోసం నీళ్ళకి బోరేసాం. ఆ బోరు పేలైనా కిలోమీటర్ దూరంలో మళ్ళీ బోరేసి నీళ్లు ఎమ్మటే పైపు లైన్ చేయించి ఊళ్ళో పైపు లైన్ చేసి కూడా నీళ్లు ఇంటింటికి నీళ్లు నడుపుతున్నాం. నీళ్ల సమస్య అనేది లేదు. కరెంటు కొరత కొంచెం ఉంది, అది కూడా తీరుస్తామని కూడా త్వరలో చెబుతా ఉన్నారు. మరి కరెంటు కొరత కూడా తీరుద్ది, మాకు సబ్స్టేషన్ కూడా త్వరలో వచ్చి ఉన్నదని చెబుతున్నారు. అది శంకుస్థాపన కూడా కొంచెం త్వరలో మరి 5వ సారి ఆయన గెలిస్తే మళ్ళీ అసలు నువ్వు మా ఓకే మళ్ళీ చెప్పు, మధ్యలో నుంచి అని చెప్పు, పర్లా కలుపు, పేరు కలుపు. మా నీటి సమస్యని తీర్చినటువంటి మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అని చెప్పేసి మా నీటి సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము. పెద్దడైంది కాబట్టి తొందరగానే బోర్ వేయించమని చెప్పారు. ఊరమ్మడే బోర్ వేస్తే బోరు వాళ్ళు ఫెయిల్ అయింది. మళ్ళీ ఎమ్మటే కిలోమీటర్ దూరంలో ఆయన దృష్టికి తీసుకెళ్తే, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ బోర్ వేస్తే కిలోమీటర్ దూరం నీళ్లు వాటర్ మంచి వాటర్ పడ్డాయి. ఎమ్మటే మళ్ళీ నీళ్ళు ఎలా రావాలని అడగగానే పైపు లైన్ ఆర్డబ్ల్యూ చేయగలిగిన వాళ్ళని కాంటాక్ట్ చేసి పైపు లైన్ చేయించాడు. ఊళ్ళో మళ్ళీ కావాలంటే మళ్ళీ ఊళ్ళో కూడా ఏదో నిధులు సమకూరుస్తాను అని మళ్ళీ ఊళ్ళో కూడా అన్ని బజార్లో పైపు లైన్ వేసాము. ప్రతి విషయానికి మనం ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తున్నాం, మమ్మల్ని సహకరిస్తుండ్రు. ప్రతిదానికి ఆయన కాంటాక్ట్లో ఉంటున్నాం. వెళ్ళంగానే మమ్మల్ని ఎంత దూరంలోనో దగ్గరికి పిలిచి ఏంది మీ సమస్య ఏంది అనేవాళ్ళు. మా సమస్యను తీర్చడానికి రామకృష్ణారెడ్డి గారు ప్రతి సహాయశక్తుల కృషితో అన్ని పనులు చేస్తారు. మాకు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. 2024లో ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తాం. 30% ఇక్కడ ఓటర్ ఖచ్చితంగా చూపెడతాం. మేము పనులు చేసి ఉన్నాం కాబట్టి, ఆయన ద్వారా పనులు చేయించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటాం. మా అత్యంత మెజారిటీ మేము చూపించగలుగుతాం. మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సచివాలయం, గ్రామ సచివాలయం, ఊళ్ళో మరి హెల్త్ సెంటర్, సీసీ రోడ్లు, ఇది ఒకటను గతంలో 40 సంవత్సరాల నుంచి నీళ్ళు లేకపోయినా మాకు నీళ్ళు ఈరోజు 5 ఇళ్ళకి 4 ఇళ్ళకి కలిపి ఒక ట్యాప్ వేసి ఈ 4 సంవత్సరాలు నీళ్లు ఎద్దడనేది లేకుండా గతంలో ట్యాంకర్లు కానీ ఇంకోటి కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తే నీళ్ళు అనేది మాకు పుష్కలంగా చేసినాయి. ఇప్పుడు కొద్దిగా ఎద్దడైంది కాబట్టి తగ్గుతున్నాయి. అన్ని విధాలుగా రకరకాల పథకాలతో కానీ ఇంకోటి కానీ మా గ్రామానికి వచ్చేసి 22,19,80,000 రూపాయలు ఇంతవరకు మేము లబ్ధి చేకూర్చాం. 2 పంచాయతీ కలిపి. అయితే అది మేజర్ పంచాయతీ అయినా మా ఊర్లో ఈ సచివాలయం కట్టడం కానీ ఇంకోటి కొత్తగా ఇప్పుడు సబ్స్టేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ఈ అవసరాలను దృష్టి పెట్టుకొని ఆయన చేయడం జరిగింది. మేము పోయి పలాంది కావాలని అడగకపోయినా మా అవసరాలు గుర్తుపట్టి మేము పోయి అడిగే పని లేకుండా కూడా అన్నీ చేసి పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇవ్వటం,
మమ్మల్ని కొద్దిగా చేదుడు వాదుడుగా దగ్గర తీయటం అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. పోయినసారే మినిస్టర్ కావాల్సింది ఈ కులాల సమీకరణ వల్ల ఈయన కొద్దిగా ఆపడం జరిగింది. ఈసారి 2024 కూడా మళ్ళీ అది అంతకంటే మెజారిటీతో మేము తీసుకొని చేస్తాం. కొంతమంది ఏంటంటే అపోహలు ఏంటంటే 4 సార్లు చేశాడు ఏంది అని చెప్పి అంటారు. ఆయన ఎన్నిసార్లు ఎన్నిసార్లు వచ్చినా ఆయన ప్రతిసారి బాధ్యతగా చేస్తూనే ఉండు. ఏదో నేను గెలుస్తున్నాననేది లేకుండా కొంతమంది పుకార్లు రకరకాల ఆయన వేసుకుంటాడు అంటారు. ఆయన చేసిన విధంగా జనాలని చాలా దగ్గరగా చూస్తాడు. ఆయన ఎన్నిసార్లు గెలిచినా కూడా ఆయన బాధ్యతగా ఇంకా ఎక్కువ ఫీలింగ్ అయ్యి నాకు మీద అభిమానం ఉండబట్టే కదా మాచర్ల ఏర్పడ్డాక ఇంతవరకు 2వ సారి గెలిపించిన సందర్భాలు లేవు. 4 సార్లు చేశారంటే నేను వాళ్ళ మనసులో స్థిరస్థాయి ఉన్నా కాబట్టి అని చెప్పేసి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి ఓటర్కి ఏదన్నా టీడీపీ అనే వాళ్ళకి కూడా ఏదయ్యా నాకు ఇట్లా పని అని చెప్పంటే రాజకీయాలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరు పని చేసి పెడతాడు. ఏదైనా చిన్న చిన్న గొడవలైనా కూడా ఆయన ఒప్పుకునే మనిషి కాదు. వద్దు గొడవలు వద్దు, మీరు చిన్నగా సన్నకారు రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వ్యాక్సినేషన్కి చాలా దూరం 2004 నుంచి కూడా ఇక్కడ గొడవలేవు. ఈ మధ్య రీసెంట్గా ఆ నాయకుడిని నాకు చూసి కొంతమంది ఈర్ష్యతోటి మాకు అధికారం వస్తుంది చాలా మంది చిన్న చిన్న గొడవలు సృష్టి చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ చేసుకోవచ్చు, ఎవరి అభిమానులు చేసుకోవచ్చు, కానీ ఇట్లా గొడవలు పెట్టి జనాన్ని భయభ్రాంతులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు అసలు ఒప్పుకోడు ఈ గొడవలు అంటే. అది